ఏం పేరమ్మా? నా పేరు అరుంధతి. అరుంధతి. బ్యాగరోళ్ళం మేము. హ్మ్. ఇప్పుడు ఊరు పోయి 9 ఏళ్ళు అవుతుంది. ఏ ఊరమ్మా మీది? యమలగట్టు. వేములగట్టా? యమలగట్టు. హ్మ్. ఊరు అప్పుడు మేము బ్యాగరోళ్ళం కాబట్టి మాకు నెల 15 రోజులు పాలు ఉంటదన్నమాట. హ్మ్. ఆ పాలు చేసుకున్న తర్వాత హైదరాబాద్‌లో పోయి పని చేసుకొని వస్తాం. హ్మ్. ఇక ఈడ ఇల్లు కూలిపోయి ఉండి అక్కడ హైదరాబాద్‌లో కొన్ని రోజులు ఉండి, ఇక్కడ కొన్ని రోజులు ఉండి ఒకటి ఉన్నాం. హ్మ్. ఉన్నాక తర్వాత ఓ ఇల్లు పోయినాయి, జాగాలు పోయినాయి, అన్నీ పోయినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి రాలేదు. ఉండి ఆలోచన చేసి మా ఆయన మొన్ననే చనిపోయిండు. నెల అయితుంది హ్మ్. చనిపోయి. హ్మ్. హ్మ్. ఒక్క రూపాయి రాలేదు. మా ఇంటి పనులున్నాయి, అన్నీ ఉన్నాయి. హ్మ్. ఒక్క ప్యాకేజ్ వచ్చి మరిపోయింది. హ్మ్. ఆయనకు అప్పుడు హెల్త్ బాగాలేక హ్మ్. మరెళ్ళిపోయింది. హ్మ్. ఇప్పటి వరకు రూపాయి రాలేదు అంటే నాకు. బతుకు తెరువు కోసం పోతే కూడా ఊరోళ్ళు కాదని చెప్పేసి ఇయ్యలేదు. ఊరెళ్ళాలని చెప్పి ఇయ్యలే. హ్మ్. అన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు ఇక. కొట్లాడుతూనే ఉన్నా నేను. ఏమంటున్నారు ఆర్డీఓ గాని కలెక్టర్ గాని ఏమంటున్నారు? ఏమంటుర్రు, మీరు కొన్ని రోజులు ఈడుంటారు, కొన్ని రోజులు ఆడుంటారు అంటే, మేము ఊరలు మా ఇంటి పన్ను అన్నీ ఉన్నాయి మావి. హ్మ్. ఏం లేవని కాదు, మాకు అన్ని విధాలు అన్నీ ఉన్నాయి నాయి. ఆ. ఏం లేదు. అప్పుడు ఊరు పోయింది, మరి ఊరు పోయింది మాది. ఆ. పొలం పోయింది. పొలంది అప్పుడు 6 లక్షలు ఇచ్చిర్రు. ఆ. పెద్దగా మా ఇంటి పన్ను. 2015లో కూడా కట్టిరుగా ఇంటి పన్ను. ఉమ్. ఇంటి పన్ను, ఇది మా ఓట్లు, ఇది మా పాత ఇంటి నంబరు, ఆ. ఇవన్నీ ఉన్నాయి మావి. ఇప్పటిదాకా ప్యాకేజ్ లేదు, ఏం లేదు. మా ఆయన వేములగట్టు చూడండి. టెన్షన్ పడి మా ఆయన సో చనిపోయిండు. ఒక్క నిమిషం అమ్మ, ఏడు పర్లేదు. టెన్షన్ తోటి చనిపోయిండా? టెన్షన్ ఇక అన్ని అంటే పనులు లేక ఏం చేయాలి అని టెన్షన్ బాగా పడ్డాడు. పడి మొన్న స్ట్రోక్ వచ్చింది. 1 మంత్ 10 డేస్ ఇప్పుడు అవుతుంది. మీ కుటుంబానికి ఏం లేదు అసలు ఎవరు లేరు. ఇక నేను ఒక్కదాన్ని, నా 3 పిల్లలు ఉన్నారు. మరి జీవనోపాధి ఎట్లా ఎట్లా అదే అర్థమైతలేదు మాకు. ఇల్లు లేదు, ఇల్లు లేదు, జాగ లేదు, పైసలు ప్యాకేజ్ కూడా రాలేదు, వచ్చి మర్రిపోయింది. ఇప్పటిదాకా అయితే ఏం లేదు. ఇక ఇప్పటి నుంచి వాడు ఉన్నాం. ఇప్పుడు 6 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చి ఇక్కడనే ఉన్నాం. నీ గోస నీ ఏడుపుని ఎవరు పట్టించుకుంటలేరు. ఎవ్వరు పట్టించుకుంటున్నారు. ఎప్పుడో ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ కి రాసి ఆర్డీ ఆఫీస్ కి పోయినా, కలెక్టర్ ఆఫీస్ తిరిగి చాలా అలసిపోయినాం. ఇక గోస పడుతున్నా కనికరం లేదు ఎవరికి. లేదు, ఎవరున్నా దయచేసి ఇప్పుడన్నా చేస్తారేమో అని ఆలోచన. చూస్తున్నారు కదా ఈ తల్లి బాధ. ఇగో 2015లో కూడా గరిపట్టి కట్టింది. 30/11/2015లో కూడా గరిపట్టి కట్టింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వేములగట్టు క్లియర్ గా గ్రామ పంచాయతీ కార్యాలయానికి పే చేసినట్టుగా, అవి ఓటర్ లిస్ట్ లో ఉన్నట్టుగా. ఇదేంటి ఇంటి పన్నులు, ఇవి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం ఆధారాలు కావాలి ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ? ఆధార్ కార్డు, మా ఆయన అక్కడ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ పాస్బుక్, మా కేవైసీ నంబర్, ఇక మా ఆయన పాస్బుక్, ల్యాండ్ పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ అప్పుడు చేసి అప్పుడు పోయిన ఊరు